జకర్యా ప్రార్థించాడు, తండ్రి నాకు ఒక బిడ్డని అని ప్రార్థించాడు. జకర్యా ప్రార్థన కూడా విన్నాడు దేవుడు. మీ ప్రార్థన కూడా వింటాడు దేవుడు. దేవుడు మన ప్రార్థన వినడు అనుకుంటాం. ఎప్పటి నుంచి ప్రార్థన చేస్తున్నాడో జకర్యా రాయబడలేదు, కానీ వారు యవ్వన వయసు నుండి కూడా బిడ్డల కోసం ప్రార్థిస్తూ ఉంటారు. ఒక్కొక్కసారి మన ప్రార్థనకు ప్రతిఫలం ఆలస్యంగా రావచ్చు. మనము ఏమాత్రము నిరీక్షణ లేని వారిగా ఉండకూడదు. ఎందుకంటే విసుకక ప్రార్థించవలని ఆయన కోరుతున్నాడు. మనం ప్రార్థించగానే ప్రతిఫలం వచ్చేయాలని మాత్రం అనుకోవద్దు. మనం ప్రార్థించాలి, ప్రతిఫలం దేవుడిస్తాడని నమ్మాలి. ఒకానొక రోజు తప్పనిసరిగా దేవుడి కార్యం చేస్తాడు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. జకర్యా ఎప్పటి నుంచి ప్రార్థిస్తున్నాడో తెలియదండి. ఎప్పటికి దేవుడు విని ప్రతిఫలం ఇవ్వడానికి సిద్ధపడ్డాడో తెలుసా? వారు బహుకాలము గడిచిన వృద్ధులు. నీ భార్య అయిన ఎలిజబెత్ నీకు కుమారుని కనును, అతనికి చాలండి. దేవుడు శుభవార్త చెప్పాడు. దేవునికి స్తోత్రం. ఎంతమంది అయితే బిడ్డలు లేక దేవుని సన్నిధిలో ప్రార్థిస్తున్నారో వాళ్ళందరికీ దేవుడు బిడ్డను అనుగ్రహించునుగాక. దేవుడు మన ప్రార్థనలు వినేవాడు. దేవునికి స్తోత్రము కలుగునుగాక.